ఇది శ్రీరామ్ నగర్ నల్లకుంట హైదరాబాద్ అండి. నేను హరినాథ్ నా పేరు. నేను ఆ శ్రీరామ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ని. సో కాబట్టి మాకు రీసెంట్గా అయితే రెయిన్ వచ్చిందో ఆ రెయిన్ వల్ల మాకు స్లమ్ ఏరియా కాబట్టి కొంచెం త్వరగా మాకు ఫస్ట్ అటాక్ అయింది, వాటర్ ఫ్లడ్ అటాక్ అయింది. సో ఒక 5 ఫీట్ల వరకు వాటర్ వచ్చేసింది. ఒక 10 హౌజెస్ వరకు ఇళ్లలో వాటర్ రావడం జరిగింది. వాళ్ళ సరుకులు వాళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా పాడు కావడం జరిగింది. సో కాబట్టి మేము ఇప్పుడు హైడ్రాకి ఇలాంటి ఈ యొక్క కంప్లైంట్ రాసుకుని నీట్గా డీటెయిల్ వైజ్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో హైడ్రా వాళ్ళు కూడా ఆల్రెడీ ఆన్లైన్లో మాకు ఆల్రెడీ మేము ఆ నైటే మేము లాంచ్ చేసాం కంప్లైంట్. హైడ్రా టీం కూడా పనిచేసింది ఇమీడియట్గా వచ్చి. సో కాబట్టి ఇప్పుడు ఇంకా మాకు మేజర్గా పర్మనెంట్ సొల్యూషన్ కావాలని చెప్పి ఆ నాలాకి ఆ వాటర్ రివర్స్ వాటర్ బ్యాక్ వాటర్ రావద్దని చెప్పేసి మేము ఇప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది. వారు ఇప్పుడు మన అశోక్ కుమార్ గారికి ఎస్పీ గారికి ఇచ్చాము. మా కమిటీ సభ్యులు మా వైస్ చైర్మన్ మిస్టర్ విశ్వనాథ్ గారు, మా జాయింట్ సెక్రటరీ రవి అందరు కూడా వచ్చారు. సో మా అందరం కలిసి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అక్కడ సమస్య ఎప్పటి నుంచి ఉన్నది, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? అంటే సమస్య అంటే 2020లో మనకు ఫ్లడ్ వచ్చింది, అందరికీ తెలుసు. అది పెద్ద రైన్ వచ్చినప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు రీసెంట్గా మామూలు చిన్న రైన్ వస్తే కూడా అది ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఆ విషయంకే మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చాము ఇప్పుడు. సో వాళ్ళు దే ఆర్ పర్సూయింగ్ ఆన్ దట్ ఇష్యూ. సో కాబట్టి వాళ్ళు చూస్తామని చెప్పారు. మేమైతే మా తరఫున మేమైతే ఇవ్వడం జరిగింది. వాళ్ళు మా అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. సో దిస్ ఈజ్ అవర్ అక్నాలజ్మెంట్. ఎన్ని వీధులు ఇబ్బంది పడుతూ ఉన్నారు? ఒక 10 హౌజెస్ వరకు వాటర్ వచ్చిందండి. ఆ 10 హౌజెస్ వరకు అంటే లో హైట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 10 హౌజెస్ వరకు వచ్చాయి. ఒక 2 ఫ్యామిలీస్ మాత్రం బాగా డిజబుల్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ 2 పిల్లలకు మాటలు రావు. అతను కూడా 80 ఇయర్స్ ఆల్మోస్ట్ అలా ఉంటాడు. ఆయనను హైదరాబాద్ టీం వాళ్ళే మా కమిటీ వారంతా కలిసి తీసుకొని వచ్చి మన కమిటీ హాల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు 3 డేస్ నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి ఫుడ్ కానీ ఏదైనా నిత్యావసర సరుకులన్నీ కూడా మేమే ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఆ విషయం కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చాము, మీరేమైనా సపోర్ట్ చేస్తారేమని చెప్పేసి. సో 2 హౌజెస్ టోటల్గా డ్యామేజ్ అయినాయి. సో వాళ్ళకి ఏమన్నా మీరు సహాయం చేయాలని చెప్పి మేము ఎస్పీ గారికి మెయిన్గా ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది, ఎక్కడి నుంచి వెళ్ళాల్సిన మా రెయిన్ వాటర్ అయితే వెళ్ళాల్సిన వాటర్ ఉందో ఆ యొక్క లైన్ ఎక్కడో బ్లాక్ అయింది. ఆ ఎల్ యాంగిల్లో బ్లాక్ అయింది. రోడ్ క్రాస్ అయ్యి వెళ్ళాలి. ఆ క్రాసింగ్ దగ్గర బ్లాక్ అయింది కాబట్టి ఆ బ్లాక్ వల్ల వాటర్ వెళ్ళక రివర్స్ వచ్చేస్తున్నాయి. సో కాబట్టి ఆ బ్లాక్ని ఇమీడియట్గా తీయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాం. దీనికన్నా ముందు ఫస్ట్ అక్కడ మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ చేశారు. మున్సిపాలిటీ వాళ్ళకి ఆల్రెడీ మున్సిపాలిటీ ఇప్పుడు ఇంతకుముందు కంటే మున్సిపాలిటీ ఉంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చాము. మా కార్పొరేటర్ మా ఎమ్మెల్యే వారికి ఇచ్చామన్నమాట. ఇంకోటి మున్సిపాలిటీ ఇప్పుడు లేదు, ఉంది కాబట్టి హైడ్రా కూడా కొత్తగా వచ్చింది కాబట్టి హైడ్రాను ఒక వాళ్ళ యొక్క స్పందన చూడాలని చెప్పేసి మనకు ముందుగా హైడ్రాని అప్రోచ్ కావడం జరిగింది. సో హైడ్రా వాళ్ళు బాగానే దే డన్ ద వర్క్ అనమాట. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. ఒక 1 అవర్ టైం పట్టింది రావడానికి తప్పితే, వచ్చినప్పటి నుంచి మొత్తం రెస్పాండ్ అయ్యారు. కమిషనర్ గారు ఏమన్నారు? ఫీల్డ్కి వస్తారన్నారా? ఎప్పుడు వస్తున్నారు కమిషనర్ గారు. మా ఇన్స్పెక్టర్ గారిని పంపిస్తాను, వెరిఫై చేస్తాము. అది మాతో అవుతుంది లేదంటే మేము పైకి రాయడము లేకపోతే జిహెచ్ఎంసీకి రాయడము రాస్తామని చెప్పారు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అనే ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. ఎప్పుడైతే 2020లో ఫ్లడ్స్ వచ్చినాయో అప్పుడు బస్తీ మొత్తం శ్రీరామ్ నగర్ బస్తీ మొత్తమే ఎఫెక్ట్ అయింది. ఆ రోజుల్లో కేటీఆర్ కూడా మా బస్తీ గల్లీ డోర్ టు డోర్ విజిట్ చేసి ఇంటి లోపలకు వచ్చి కూడా ఎంతవరకు డ్యామేజ్ అయింది ఏందనేది విజిట్ చేసుకొని వెళ్ళారు. దాని తర్వాత ఆ ప్రాబ్లమ్ను సార్ట్అవుట్ చేశారు. మళ్ళీ ఎప్పుడు వాటర్ నిలబడలేదు. అయితే ఈ మధ్యలో మొన్న వర్షం కురవడం మూలంగా మొత్తం వాటర్ అంతా స్టాక్ అయిపోయి ఇళ్ళకు ఒక 4 ఫీట్ 5 ఫీట్ వరకు వాటర్ వచ్చేసి మొత్తము ఇంట్లో ఉన్న ఫర్నిచర్స్ ఎలాంటి డొమెస్టిక్ ఐటమ్స్ కానీ ఎలాంటి ఐటమ్స్ కానీ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి, తడిచిపోయి. దాని మూలంగా వాటర్ని ఎట్లనో హైడ్రాక్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే డిస్టార్స్ వెహికల్స్ వచ్చేసి వాళ్ళ పర్సన్స్ వచ్చేసి మోటార్స్ పెట్టి ఆ వాటర్ని అంతా బయటికి లాగారు. పోవడం లేదు. దానికి పాసు అనేది ఎక్కడో బ్లాక్ అయ్యేది, హాల్ట్ అయిపోయింది. హాల్ట్ అవడం మూలంగా వాళ్ళతో ఎంతైతే పాసిబిలిటీ ఉందో ఆ వాటర్ అంతా త్రూ చేశారు. రిమైనింగ్ వాటర్ అక్కడ మిగిలిపోయింది. ఆ డస్ట్ బురద అది ఏదైతే ఉందో అదంతా మిగిలిపోయింది. ఆ మిగిలిపోవడం మూలంగా ఈ రోజు వరకు కూడా క్లీన్ కాలేదు. అలానే ఒక గీతా మేడం అనేసి వాళ్ళు వచ్చారు, తర్వాత ఇంకా వేరే ఆఫీసర్స్ వచ్చారు, చూసి వెళ్ళారు, కానీ ఇంతవరకు వాళ్ళు క్లీన్ చేయలేదు. ఆ డిస్టార్స్ ఏదైతే వెహికల్ ఉందో వాళ్ళు వెహికల్ మ్యాన్ పవర్ వచ్చి మోటార్లు పెట్టి ఆ వాటర్ అంతా రిమూవ్ చేశారు. రిమైనింగ్ అంతా అట్లనే ఉంది. అక్కడ నడవడానికి జనాలకు రాకుండా పోయింది. ఇప్పుడు ఏదైతే పాసు ఉందో ఆ పాసును షార్ట్అవుట్ చేసి ఆ ప్రాబ్లం ఇన్ ఫ్యూచర్లో ఇంకా అలాంటిది రాకుండా చేయాలనే ఉద్దేశంతో మేము లెటర్ కూడా ఇక్కడ హైడ్రాలో ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించారు.
తర్వాత అక్కడ ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ 2 ఫ్యామిలీస్ కూడా వాళ్ళకు కష్టం చేసుకోవడానికి అవకాశం లేనటువంటిది. తర్వాత వాళ్ళు ఏజ్లో పెద్ద ఏజ్ పర్సన్, తర్వాత వాళ్ళ పిల్లలకు మాటలు రావు, మూగవాళ్ళు. అలాంటి 2 ఫ్యామిలీలు అక్కడ ఆ వాటరు, ఆ బురద ఏదైతే ఉందో అలాంటి ప్రాంతంలో వాళ్ళ ఇండ్లు ఉండడం మూలంగా వాళ్ళు చిక్కిపోయారు. ఆ చిక్కిపోయిన వాళ్ళని అక్కడ నుంచి హైడ్రా సహాయంతో బయటికి తీసుకొచ్చి కమ్యూనిటీ హాల్లో వాళ్ళకి నివాసం ఏర్పాటు చేసి అక్కడ ఎవరితో వచ్చింది వాళ్ళకు భోజనాలు పెట్టడం చేయడం అలా జరిగింది. మా గవర్నమెంట్ నుంచి కూడా ఇలాంటి ప్రాబ్లము గవర్నమెంట్ నాలెడ్జ్ దృష్టికి తీసుకెళ్తే ఏమన్నా వాళ్ళకి సహాయపడుతుందేమో అని గవర్నమెంట్కు మేము ఈ యొక్క లెటర్ ద్వారా కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అంతే. ఇంకా దాంతోపాటు ఆ రెయిన్ వాటర్ ఏదైతే ఉందో దాని వేను కొద్దిగా క్లియర్ చేసేసి ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి ప్రాబ్లం రాకుండా చేయడానికి మా రిక్వెస్ట్ ఇచ్చాము.